నమస్తే వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. ఎలక్టోరల్ బాండ్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఎలక్టోరల్ బాండ్లు రాజ్యాంగ విరుద్ధమని అత్యున్నత న్యాయస్థానం తేల్చింది. ఎలక్టోరల్ బాండ్లు ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తున్నాయని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రాజకీయ పార్టీలకు వివిధ రూపాల్లో నిధులు ఇవ్వడంపైన దేశ అత్యున్నత న్యాయస్థానం సంచలన వ్యాఖ్యలు చేసింది. ఎలక్టోరల్ బాండ్స్ రాజ్యాంగ విరుద్ధమన్న ధర్మాసనం రాజకీయ పార్టీలకు నిధులు ఇవ్వడం క్విడ్ ప్రోకో క్రిందకే వస్తుందని అభిప్రాయపడింది. 5 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఈ మేరకు ఏకగ్రీవ తీర్పు వెలువరించింది. రాజకీయ పార్టీలకు విరాళాలివ్వడం క్విడ్ ప్రోకోకు దారితీస్తుందని ధర్మాసనం పేర్కొంది. బ్లాక్ మనీని అరికట్టేందుకు ఇదొక్కటే మార్గం కాదని తెలిపింది. ఇందుకు ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయని స్పష్టం చేసింది. నల్లధనం పేరు మీద సమాచారాన్ని దాచలేరంది. ఎలక్టోరల్ బాండ్లను రద్దు చేయాల్సిందే అని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఆర్టికల్ 19 సబ్సెక్షన్ 1తో పాటు సమాచార హక్కు చట్టానికి ఇవి విఘాతమని సుప్రీం అభిప్రాయపడింది. విరాళాలు ఇచ్చిన వారి వివరాలు రహస్యంగా ఉంచడం తగదని సుప్రీంకోర్టు హెచ్చరించింది. ఆదాయ పన్ను చట్టం ప్రకారం విరాళాలు ఎవరిచ్చారనేది వెల్లడించాల్సి ఉంటుందని న్యాయస్థానం తెలిపింది. ఎలక్టోరల్ బాండ్లు జారీ చేయడాన్ని ఎస్బీఐ నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. 2019 ఏప్రిల్ 19 నుంచి ఎలక్టోరల్ బాండ్లు కొనుగోలు చేసిన వారి వివరాలు ఈసీకి సమర్పించాలని తీర్పులో వెల్లడించింది. మధ్యంతర తీర్పు ఇచ్చాక జారీ చేసిన ఎలక్టోరల్ బాండ్ల వివరాలను కోర్టుకు అందించాలని కోరింది. ఈ అంశానికి సంబంధించి పలు పిటిషన్లపై విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలో రాజ్యాంగ ధర్మాసనం గతేడాది నవంబర్ 2న తీర్పును రిజర్వ్ చేసింది. అదే సమయంలో సీల్డ్ కవర్లో 2023 సెప్టెంబర్ 30 వరకు ఎలక్టోరల్ బాండ్ల ద్వారా రాజకీయ పార్టీలకు అందిన నిధుల వివరాలు ఇవ్వాలని ఎన్నికల సంఘాన్ని సైతం ఆదేశించింది. ఇక రాజకీయ పార్టీలకు అందే నిధుల్లో పారదర్శకత తీసుకువచ్చే ప్రయత్నాల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని 2018 జనవరి 2న అమల్లోకి తెచ్చింది. ఈ పథకాన్ని సవాల్ చేస్తూ ఏఆర్డీ కాంగ్రెస్ నాయకురాలు జయా ఠాకూర్ సిపిఎం మరో పిటిషన్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇక 2024 సార్వత్రిక ఎన్నికల కోసం ఎన్నికల బాండ్లను ప్రారంభించడానికి ముందే ఈ పథకంపై సమగ్ర విచారణ అవసరమని న్యాయవాది ప్రశాంత్ భూషణ్ చేసిన విజ్ఞప్తిని సుప్రీంకోర్టు పరిగణలోకి తీసుకుంది. ఈ క్రమంలోనే గతేడాది అక్టోబర్లో విచారణ జరిపిన న్యాయస్థానం అప్పుడు తీర్పును రిజర్వ్ చేసింది. తాజాగా ఇవాళ తీర్పును వెలువరించింది. అయితే రాజకీయ పార్టీల విరాళాల విషయంలో పారదర్శకత తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం ఆశించింది. 2018లో ఈ ఎన్నికల బాండ్ల పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. అయితే రాజకీయ పార్టీలు తాము స్వీకరించిన విరాళాల గురించి బహిర్గతం చేయాల్సిన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం ఆర్థిక చట్టం 2017 సవరణ చేసింది. దాంతో ఎన్నికల బాండ్ల విధానంలో పారదర్శకత లోపించిందని పలువురు విమర్శించారు. ఈ క్రమంలోనే ఈ పథకాన్ని సవాల్ చేస్తూ పిటిషన్స్ దాఖలయ్యాయి. ఇక పూర్తి డీటెయిల్స్ ఢిల్లీ నుంచి మా కరెస్పాండెంట్ అశోక్ అందిస్తారు. అశోక్, చెప్పండి. 5 సభ్యులతో కూడిన 5 న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం ఫైనల్ గా ఈ ఎలక్టోరల్ బాండ్స్ ప్రక్రియని ఆపివేయాలని చెప్పి ఉత్తర్వులు జారీ చేసింది. ఫుల్ డీటెయిల్స్ ఇవ్వండి, ఇందులో ఉన్నవి ఏంటి అసలు? ఎలక్టోరల్ బాండ్స్ స్కీమ్ పై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఈ రోజు సంచలన తీర్పు ఇచ్చింది చెప్పుకోవచ్చు. ఏకగ్రీవ తీర్పు వెలువరించింది 5 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం. బ్లాక్ మనీ నిర్మూలన కోసం ఎలక్టోరల్ బాండ్స్ ఒకటే మార్గం కాదు, ఇతర అనేక మార్గాలు కూడా ఉన్నాయని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రాజకీయ పార్టీలకు వివరాలు క్విడ్ ప్రోకోకు దారితీస్తుందని, విరాళాలు ఇచ్చే వారి పేరు రహస్యంగా తగ్గదని, ఎలక్టోరల్ బోర్డు ఏదైతే బాండ్స్ పథకం ప్రాథమిక హక్కులకు ఉల్లంఘనే అని, రహస్యాల వివరాలు ప్రాథమిక హక్కులు ఉల్లంఘనే, ఇది సమాచార హక్కు ఉల్లంఘన కిందికి వస్తుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మరో కీలక కొన్ని వ్యాఖ్యలు కూడా చేసింది. ఎలక్టోరల్ బాండ్స్ తక్షణం నిలిపివేయాలని ఎస్బీఐకి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. మార్చి 6లోగా ఎలక్టోరల్ బాండ్స్ పైన ఎస్బీఐ ఎన్నికల కమిషన్ కు
పూర్తి సమాచారాన్ని ఇవ్వాలి. ఎన్నికల కమిషన్ తనకు అందిన సమాచారాన్ని పూర్తి వివరాలు వారం రోజుల వ్యవధిలోనే పబ్లిక్ వెబ్సైట్ లో ఉంచాలంటూ కొన్ని కీలక ఆదేశాలు చేసింది. ఈ కేసు విషయానికి వస్తే గతంలో ఏదైతే రాజకీయ పార్టీలకు నిధులు సమకూర్చేందుకు తీసుకొచ్చిన ఎన్నికల బాండ్ల చెల్లుబాటుపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. దానిపైన చాలా రోజులు వాదనలు జరిగాయి. దాన్ని ఈ రోజు చీఫ్ జస్టిస్ తో కూడిన ధర్మాసనం జస్టిస్ చంద్రచూడ్, అదేవిధంగా మిగతా ధర్మాసనాలు ఏదైతే జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ బేబీ పార్దీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఈ రోజు కీలక తీర్పు చెప్పుకోవచ్చు. ఈ పిటిషన్ పైన గతంలో కొంతమంది పిటిషన్ దాఖలు చేశారు. ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త చట్టాన్ని అమలు చేయొద్దంటూ వాళ్ళు ఏదైతే పిటిషన్ దాఖలు చేశారో దానిపైన ఈ రోజు సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది చెప్పుకోవచ్చు. సో 2018లో ఈ పథకాన్ని జనవరి 2లో అమల్లోకి తెచ్చింది. సో ఈ పథకాన్ని సవాల్ చేస్తూ ఏడీఆర్, కాంగ్రెస్ నాయకులు జయరాజ్ ఠాగూర్, సిపిఎం మరో పిటిషనర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సో 2024లో ఈ సార్వత్రిక ఎన్నికల కోసమే బాండ్లను ప్రారంభించడానికి ముందే ఈ పథకం సమగ్ర విచారణ అవసరమని అక్టోబర్లో సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ చేసిన విజ్ఞప్తి సుప్రీంకోర్టు పరిధిలోకి తీసుకుంది. దీంతో అక్టోబర్ 31న వాదనలు ప్రారంభమయ్యాయి. ఈ పిటిషన్ పై 3 రోజుల పాటు విచారణ జరిగింది. నవంబర్ 2న తీర్పు రిజర్వ్ చేసింది. సో ఈ రోజు దానికి తగ్గట్లు తీర్పు వెలువరించింది. సో ఇందులో ధర్మాసనం కూడా కీలక వ్యాఖ్య, ఎవరైతే ప్రైవేట్ వ్యక్తులు కానీ ఒక కంపెనీ సంబంధించిన వాళ్ళు ఒక పార్టీకి డబ్బులు ఇచ్చేటప్పుడు అది ప్రతి ఒక్కరికి తెలవాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం అయితే ఈ ఎలక్ట్రల్ బాండ్ విషయంలో ఎస్బీఐ కంపెనీలకు ఏదైతే ప్రైవేట్ వ్యక్తులకు ఆ బాండ్ల రూపంలో ఇస్తుంది. ఆ బాండ్లను ఏదైనా పార్టీకి, అది జాతీయ పార్టీ, ప్రాంతీయ పార్టీ అయినా ఏ పార్టీకైనా ఆ బాండ్లు ఇవ్వచ్చు. సో ఆ బాండ్లు వాళ్ళు ఆ ప్రాంతీయ పార్టీ కానీ రాజకీయ పార్టీ డబ్బుల రూపంలో దాన్ని మార్చుకుంటారు. సో ఇప్పటి వరకు చూసుకుంటే ఓన్లీ జాతీయ పార్టీలకే ఎక్కువ డబ్బులు వస్తున్నాయి, ప్రాంతీయ పార్టీలకు బాండ్ల రూపంలో డబ్బులు రావట్లేదు. ముఖ్యంగా అధికారంలో ఉన్న పార్టీలకే ఎక్కువగా ఈ బాండ్ల రూపంలో ఎక్కువ వస్తున్నాయి. కాబట్టి ఈ బాండ్ల విషయం పైన కొన్ని కీలక సూచనలు జారీ చేసింది. సో ఎవరికి ఎంత వెళ్ళాలనేది ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకోవచ్చు కదా. ఒక బాండ్ లో ఒక వ్యక్తి ఒక కంపెనీ డబ్బులకి ఇవ్వాలంటే ఆ డబ్బును ఎన్నికల కమిషనే అన్ని పార్టీలకు సమానంగా పంచవచ్చు కానీ దానిపైన కూడా ఒక క్వశ్చన్ సుప్రీంకోర్టు తీసుకొచ్చింది. సో ఇందులో చాలా చిక్కుముళ్ళున్న నేపథ్యంలోనే సుప్రీంకోర్టు ఈ వ్యవహారాలన్నింటినీ ఎన్నికల కమిషన్ దృష్టి తీసుకొచ్చింది. ఎస్బీఐ ఏదైనా ఎవరికైనా బాండ్లు ఇస్తే కంపల్సరీగా ఆ బాండ్ల వ్యవహారం ఎన్నికల కమిషన్ దృష్టి తీసుకెళ్లాలి. ఎన్నికల కమిషన్ త్వరతగతిన వాటిని పబ్లిక్ వెబ్సైట్ లో పెట్టి ప్రతి ఒక్కరూ తెలుసుకునేలా ఏ పార్టీకి ఎంత ఎవరు ఇస్తున్నారనేది మాత్రం ఒక నిర్దిష్టమైన సమాచారాన్ని ఎన్నికల కమిషన్ పొందుపరచాలని సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అంటే అశోక్, ప్రాంతీయ పార్టీలకు ఈ వెసులుబాటు చాలా తక్కువగా ఉంది, కేవలం ఎక్కువగా లబ్ధి పొందుతోంది జాతీయ పార్టీలే అంటున్నారు. సో ఏ జాతీయ పార్టీలు ఎక్కువగా ఈ ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో ప్రయోజనం పొందున్నాయి? సో ఖచ్చితంగా జాతీయ పార్టీల్లో చూసుకుంటే బీజేపీకి 5,000 కోట్లకు పైగా ఎక్కువగా ఈ బాండ్ల రూపంలో డబ్బులు జమ అయ్యాయని మన ప్రాథమికంగా తెలుస్తుంది. దాని తర్వాత మిగతా జాతీయ పార్టీలకు కలిపి 1,300 కోట్లకు పైగా ఈ ఎలక్టోరల్ రూపంలో బాండ్లు వచ్చాయంటూ ప్రాథమిక సమాచారం ప్రకారం తెలుస్తుంది. సో ఇలాంటి అంటే అధికారంలో ఉన్న పార్టీకి ఎక్కువగా లబ్ధి చేకూరే అవకాశం ఉంది. ఎందుకంటే ఎవరు బాండ్ల రూపంలో డబ్బులు ఇస్తున్నారు అనేది మాత్రం ఒక ఎస్బీఐకి మాత్రమే తెలిసే ఉంటది. కానీ దాన్ని అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వాలు కానీ ఆ రాష్ట్రాల్లో ఉన్న వేరే పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ ఆ సమాచారాన్ని దర్యాప్తు సంస్థల ద్వారా తెలుసుకునే అవకాశం ఉంది. కాబట్టి సో అలాంటి సమయంలో ఎవరైతే డబ్బులు ఇవ్వదలుచుకున్న వ్యక్తి కానీ కంపెనీ కానీ వాళ్ళు నేరుగా ఆయా ప్రభుత్వాల్లో ఉన్న పార్టీలకు మాత్రమే లబ్ధి చేకూరుస్తున్నారు. కానీ అధికారంలో లేని పార్టీలకు అలా బాండ్లు ఇవ్వట్లేదు. సో దానివల్ల అందరికీ సరైన న్యాయం జరగట్లేదని ఈ పిటిషనర్ల వాదన. దీనిలో కూడా సుప్రీంకోర్టు వాళ్ళ ఆ వాదనను సమర్థించింది. ఎందుకంటే అందరికీ సరైన విధంగా ఉండాలి తప్ప ఒక అధికారంలో ఉండే వారికి మాత్రమే డబ్బులు వెళ్తే అది వన్ సైడ్ అయిపోతుందని సుప్రీంకోర్టు ప్రశ్న కూడా తెలియంది. అందులో భాగంగానే ఎస్బీఐకి ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని
సూచనలు జారీ చేసింది. అలాగే ఎన్నికల కమిషన్ కూడా పూర్తి వివరాలు పబ్లిక్ డొమైన్ లో ఉంచాలని స్పష్టం చేసింది యామిని. అంటే అశోక్, ఇక మీదట ఏమైనా వ్యవహారాలు జరిగితే ఇకపై ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు కూడా అందించాలని చెప్తోంది, అంటే ఎస్బీఐ నుంచి సుప్రీంకోర్టు. మరి గతంలో జరిగిన వ్యవహారాల సంగతి ఏంటి, ఆ లెక్కలండి ఎలా? సో గతంలో జరిగిన వ్యవహారాలు అంటే ఇది 2018లో ఈ డొమైన్ ఈ చట్టాన్ని తీసుకొచ్చారు కాబట్టి సో అప్పటి నుంచి ఉన్న లావాదేవీలకు సంబంధించిన వ్యవహారంపైన సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సో అందులో భాగంగానే ఇప్పటి నుంచి ఏదైనా లావాదేవీలు జరిగినా, గతంలో 2018 నుంచి ఏమైనా లావాదేవీలు జరిగి ఉంటే సో అవన్నీ మార్చి 6లోగా ఎలక్ట్రల్ బాండ్స్ పైన ఎస్బీఐకి ఎన్నికల కమిషన్ పూర్తిగా సమాచారం ఇవ్వాలి. సో ఎవరైనా వ్యక్తి లేదా కంపెనీ ఏ లాభం జరిగినా కూడా ఏ పార్టీకి ఇచ్చింది పూర్తి సమాచారం ఎస్బీఐ నుంచే ఎస్బీఐ నుంచే ఎలక్ట్రల్ బాండ్స్ వెళ్తాయి. మిగతా ప్రభుత్వ ప్రైవేటు రంగ బ్యాంకుల నుంచి ఇది ఎలక్ట్రల్ బాండ్స్ లేవు కాబట్టి మొత్తం సమాచారం మొత్తం ఎస్బీఐ దగ్గర ఉంటుంది. కాబట్టి ఎస్బీఐ ఎప్పటికప్పుడు ఎన్నికల కమిషన్ కి ఇవ్వాలి. అది 2018 నుంచి ఇప్పటి వరకు జరిగిన లావాదేవీలు. ఎందుకంటే 2018 నుంచి చట్టం రూపొందించిన వచ్చింది కాబట్టి వీటికి సంబంధించిన వివరాలు పూర్తిగా కావాలని ఎన్నికల కమిషన్ కు ఆదేశాలు జారీ చేసింది, అటు ఎస్బీఐతో పాటు. సో 15 రోజుల వ్యవధిలోనే ఉన్న ఎలక్ట్రల్ బాండ్స్ రాజకీయ పార్టీలు కొనుగోలుదారులకు వెనక్కి ఇవ్వాలంటే గత 15 రోజుల్లో ఎవరైనా కొనుగోలు చేసి ఉంటే, ఈ మధ్య కాలంలో చేసి ఉంటే వాళ్ళు ఖచ్చితంగా, ఎందుకంటే సార్వత్రిక ఎన్నికలు కేవలం 2 నెలల సమయం ఉంది కాబట్టి కొంతమంది ఆయా పార్టీలకు లబ్ధి చేకూరేలా వ్యవహరించి ఉండొచ్చు. కాబట్టి వాటికి సంబంధించిన ఏమైనా అలాంటి చేసి ఉంటే ఆ రాజకీయ పార్టీలు స్వయాన ఆయా కొనుగోలుదారులకు ఎవరైనా కంపెనీ లేదా వ్యక్తి ఎవరైనా ఉంటే వాళ్ళకి వెంటనే రిటర్న్ ఇవ్వాలంటూ ఒక గైడ్ లైన్ ఇచ్చింది. అది 15 రోజులు మాత్రమే. సో కాబట్టి ఇది పార్టీలకు ఇచ్చింది, అటు వ్యక్తులకు మాత్రమే ఇవ్వలేదు, కంపెనీలకు ఇవ్వలేదు, ఓన్లీ పార్టీలకు మాత్రమే ఇచ్చింది. కాబట్టి ఖచ్చితంగా ఎవరైనా ఇచ్చి ఉంటే మాత్రం ఆ పార్టీలు ఖచ్చితంగా వెనక్కి ఇవ్వాల్సిందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అందులో భాగంగానే ఈ రోజు ఈ తీర్పు ఇచ్చింది. అంటే అశోక్, అంటే ఈ ఎలక్టోరల్ బాండ్స్ పై ఎలాంటి పర్యవేక్షణ లేదు ఎవరిది కూడా, అంటే ఇప్పటి వరకు. సో ఇకపై ఇప్పుడు కేంద్ర ఎలక్షన్ కమిటీ ఏమన్నా మరి దీనిపైన ఏమన్నా డీటెయిల్స్ ఏమన్నా పబ్లిక్ డొమైన్లో పెట్టే అవకాశం ఉందా ఇప్పటి నుంచి? ఖచ్చితంగా సుప్రీంకోర్టు ఈ రోజు తీర్పు చూసుకుంటే అందులో కొన్ని కీలక అంశాలు జారీ చేసింది. ప్రతి వ్యక్తి ఏ పార్టీకి డబ్బులు ఎంత ఉన్నాయి, ఎలక్ట్రల్ బాండ్స్ ద్వారా ఎవరు ఇస్తున్నారు, ఏ వ్యక్తి ఇస్తున్నారు అని ఖచ్చితంగా ప్రాథమిక సమాచారం తెలుసుకునే హక్కు ఉంది అంటూ సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సో ఎన్నికల కమిషన్ దగ్గర ఈ బాండ్స్ వ్యవహారం ఒకటి వివరాలు ఉండాలి, అది కూడా పబ్లిక్ డొమైన్ లో. అంటే ఒక వ్యక్తి ఎవరు ఇస్తున్నారు, ఒక కంపెనీ ఎంత ఇస్తున్నారని మాత్రం పబ్లిక్ డొమైన్ లో కంపల్సరీ ఉంచాల్సిందే. సో దాని ద్వారా ప్రతి ఒక్క వ్యక్తి తెలుసుకోగలుగుతారు ఎంత డబ్బు వస్తుందని. ఇప్పటి వరకు ఒక సమాచారం లేదు, నిర్దిష్టమైన సమాచారం ఏ పార్టీ దగ్గర ఎంత డబ్బులు ఉన్నాయి, పలానా జాతీయ పార్టీకి పలానా ప్రాంతీయ పార్టీకి ఎంత ఉన్నట్టు తెలియదు. కాబట్టి ఇప్పుడు ఈ పబ్లిక్ డొమైన్ లో పెట్టడం వల్ల ఆ కంపెనీ పేర్లు, ఆ వ్యక్తి వివరాలు తెలియకపోవచ్చు కానీ ఏ పార్టీకి ఎంత ఎలక్ట్రానిక్ బాండ్స్ ద్వారా డబ్బులు విరాళాలు వచ్చాయి మాత్రం ఒక స్పష్టమైన సమాచారం వచ్చే అవకాశం ఉంది. అది కూడా మార్చి 6లోగా ఎస్బీఐ ఎన్నికల కమిషన్ పూర్తి సమాచారాన్ని ఇవ్వాలి. దాని తర్వాత వారం రోజుల లోపలనే ఆ సమాచారాన్ని ఎన్నికల కమిషన్ ప్రతి 15 రోజులకు ఒకసారి దాన్ని అప్డేట్ చేస్తూ ఉండాలి. సో ఎన్నికల కమిషన్ ఖచ్చితంగా ఈ సుప్రీంకోర్టు తీర్పు రాజ్యాంగ ధర్మాసనం తీర్పు కాబట్టి ఖచ్చితంగా దాన్ని తూచా తప్పకుండా పాటించాల్సిన అవసరం ఉంటుంది. అంటే అశోక్, ఇప్పుడు ఎస్బీఐ అదే విధంగా సిఈసి వీటికి మాత్రమే నిబంధన విధించిందా? మరి పార్టీల సంగతి ఏంటి? ఎన్ని ఎలక్టోరల్ బాండ్స్ ఎస్బీఐ నుంచి తీసుకున్నారు అంటే ఎన్ని ఇష్యూ చేశారు, ఇలాంటివి పార్టీలు ఏమి చెప్పాల్సిన అవసరం లేదా సిఈసికి? సో పార్టీల వ్యవహారానికి వస్తే సుప్రీంకోర్టు కొన్ని కీలక సూచనలు కూడా జారీ చేసింది. సో అది ఏదైతే పార్టీలు వ్యక్తుల నుంచి లేదా కంపెనీల నుంచి ఏదైతే ఎలక్ట్రోల్ బాండ్స్ తీసుకుంటున్నారో వాటి వివరాలు ఎందుకంటే ఆ పార్టీ తీసుకున్న సమయంలో కేవలం ఎస్బీఐ నుంచి ఈ కొనుగోలు ఈ ఎలక్ట్రోల్ బాండ్ జరుగుతుంది కాబట్టి ఎస్బీఐ దగ్గర సమాచారం 100% ఉంటుంది. కాబట్టి పార్టీ వివరాలు తెలియకపోయినప్పుడు, ఎందుకంటే అవి జాతీయ పార్టీలు కాదు ప్రాంతీయ పార్టీలు, వాళ్ళకు విరాళాలు ఎంత వస్తే వాళ్ళకి అంత బెనిఫిట్ జరుగుతుంది. కాబట్టి కొన్ని పార్టీలు వాటికి సంబంధించిన గోప్యత ఉంచుతాయి. సో అవి బహిరంగంగా చెప్పారు కాబట్టి దానిపైన కూడా క్వశ్చన్ వచ్చింది. సో పార్టీలు వాళ్ళంతా అవి బయటికి చెప్పవు కాబట్టి అందులో భాగంగానే ఎస్బీఐని ఆ ఎస్బీఐకి కీలక సూచనలు జారీ చేసింది. ఏది ఎస్బీఐకి మార్చి లోపు అంటే ప్రతి వారం 15 రోజులకు ఒకసారి ఎలక్ట్రానిక్ రూపంలో ఎవరు కొనుగోలు చేస్తున్నారు, ఆ వ్యక్తి ఆ కంపెనీ ఎవరు, ఆ పూర్తి సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఎన్నికల కమిషన్ కి అప్డేట్ చేస్తూ ఉండాలి. అప్డేట్ చేసిన వివరాలను
ఎన్నికల కమిషన్ వెబ్సైట్ లో పొందుపరుస్తూ ఉంటది. సో ఇక్కడ ఏ పార్టీకి మీరు కంపల్సరీ చెప్పాలనే ఒక రూల్ మాత్రం తీసుకురాలేదు. ఎందుకంటే అవి పార్టీలు నడిపేదే డబ్బుల వ్యవహారం మీద కాబట్టి చాలా వరకు నల్లధనాన్ని వాటిని అరికట్టేందుకు ఈ చట్టం తీసుకొస్తుందంటూ కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. కానీ దీనిలో కూడా ఒక ఈ బెనిఫిట్స్ ఎక్కువగా జాతీయ పార్టీలు పొందుతున్నాయి కాబట్టి, అది కూడా అధికారంలోకి ఉన్న పార్టీలే పొందుతున్నాయి కాబట్టి వీటిని అరికట్టేందుకే ప్రధానంగా ఈ చట్టంని ఉపయోగించుకుంటున్నట్టు ఈ పిటిషనర్లు వాదనలు వినిపించారు. అందులో భాగంగానే సుప్రీంకోర్టు చాలా సుదీర్ఘంగా వీటిపైన విపక్షాల వాదనలు, అటు కేంద్ర ప్రభుత్వము, ఇటు కొన్ని పార్టీల వాదనలు విన్నది, అటు పక్క పిటిషనర్ల వాదనలు విన్న తర్వాతనే ఈ తీర్పు ఇచ్చింది. అంటే అశోక్, మీరు అన్నట్టుగా పార్టీలు లాభం పొందుతున్నప్పుడు ఎందుకు ఈ వివరాలని కూడా బయటకు చెప్తారు, తీసుకున్న బాండ్స్ ని కూడా ఇష్యూ చేసే ఉంటారు అంటున్నారు. అయినప్పటికీ కూడా ఇక్కడ క్వశ్చన్ అశోక్, అంటే ఎస్బీఐ నుంచి తీసుకున్న అన్ని బాండ్స్ కూడా పార్టీలు అన్ని ఇష్యూ చేయాల్సిన అవసరం లేదు కదా? ఎవరైనా ఒక బాండ్ తీసుకున్న తర్వాత ఖచ్చితంగా ఆ బాండ్ ని దాన్ని వాళ్ళు నగదు రూపంలో మార్చుకోవాల్సి ఉంటుంది. ఖచ్చితంగా వేరే ఆప్షన్ లేదు అక్కడ. సో అందులో భాగంగానే ఏ పార్టీ అయినా, జాతీయ పార్టీ అయినా ప్రాంతీయ పార్టీ అయినా, ఒక వ్యక్తి ఒక కంపెనీ ఆ బాండ్ ఇచ్చిందంటే అది ప్రామిసరీ నోట్ లాంటిది. సో కాబట్టి ఆ డబ్బుని ఆ బాండ్ అదేదో బాండ్ ఇస్తారు అది. సో కాబట్టి దాన్ని నగదు రూపంలో వాళ్ళు మార్చుకోవాల్సిందే. ఆ నగదును వాళ్ళు ఆ పార్టీ కానీ ఏ పార్టీ అయితే తీసుకుంటే దాన్ని వివిధ ఖర్చులకు, అంటే ఎలక్షన్స్ కి ఖర్చులుగా వివిధ రకాలుగా చూపుతుంటది. సో దానికి వేరే రూపంలో చేయడానికి వీలు లేదు. కాబట్టి అదేమైనా ప్రాపర్టీ కొనుగోలు చేసినా, పార్టీ ఆఫీసులు కొనుగోలు చేసినా, ఆ బాండ్స్ రూపంలో వచ్చిన దాన్ని డబ్బుల రూపంలో మార్చి కొనాల్సింది తప్ప దానికి పార్టీలకు అవకాశం లేదు. కాబట్టి ఇందులో ఎలాంటిది జరిగే అవకాశం లేదు వేరే విధంగా. ఖచ్చితంగా కొన్ని లబ్ధి చేకూరే కంపెనీస్ ఉంటాయి. అంటే సపోజ్ ఒక ప్రైవేట్ కంపెనీకి ఏదైనా వేరే విషయాల్లో వాళ్ళకు భూముల కొనుగోలు విషయంలో కానీ, భూముల వ్యవహారాల విషయంలో ఇచ్చినప్పుడు ఆ కంపెనీలు పార్టీలకు బెనిఫిట్ చేస్తుంటాయి. సో దాని మీద ఒక పర్టికులర్ ఒక చట్టం అయితే లేదు ఇక ఫలాన్ని వాటికి ఇవ్వాలని. సో ఇప్పుడు ఈ రోజు ఇచ్చిన సుప్రీంకోర్టు తీర్పు వల్ల విరాళాలు ఎవరైతే ఇస్తున్నారో, అంటే బాండ్స్ ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళకు కూడా తుచా తప్పకుండా కొన్ని చూసుకొని ఇవ్వాల్సింది, అది ప్రాంతీయ పార్టీలకు కానీ, అది జాతీయ పార్టీలకు కానీ. రైట్ అశోక్, థ్యాంక్ యూ. ఎలక్టోరల్ బాండ్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఎలక్టోరల్ బాండ్లు రాజ్యాంగ విరుద్ధమని అత్యున్నత న్యాయస్థానం తేల్చింది. ఎలక్టోరల్ బాండ్లు ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తున్నాయని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రాజకీయ పార్టీలకు వివిధ రూపాల్లో నిధులు ఇవ్వడంపైన దేశ అత్యున్నత న్యాయస్థానం సంచలన వ్యాఖ్యలు చేసింది. ఎలక్టోరల్ బాండ్స్ రాజ్యాంగ విరుద్ధమన్న ధర్మాసనం రాజకీయ పార్టీలకు నిధులు ఇవ్వడం క్విడ్ ప్రోకో క్రిందకే వస్తుందని అభిప్రాయపడింది. 5 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఈ మేరకు ఏకగ్రీవ తీర్పును వెలువరించింది. రాజకీయ పార్టీలకు విరాళాలు ఇవ్వడం క్విడ్ ప్రోకోకి దారితీస్తుందని ధర్మాసనం పేర్కొంది. బ్లాక్ మనీ అరకట్టేందుకు ఇదొక్కటే మార్గం కాదని తెలిపింది. ఇందుకు ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయని స్పష్టం చేసింది. నల్లధనం పేరు మీద సమాచారాన్ని దాచలేరంది. ఎలక్టోరల్ బాండ్లను రద్దు చేయాల్సిందే అని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఆర్టికల్ 19 సబ్సెక్షన్ 1తో పాటు సమాచార హక్కు చట్టానికి ఇవి విఘాతమని సుప్రీం అభిప్రాయపడింది. విరాళాలు ఇచ్చిన వారి వివరాలు రహస్యంగా ఉంచడం తగదని సుప్రీంకోర్టు హెచ్చరించింది. ఆదాయ పన్ను చట్టం ప్రకారం విరాళాలు ఎవరిచ్చారు అనేది వెల్లడించాల్సి ఉంటుందని న్యాయస్థానం తెలిపింది. ఎలక్టోరల్ బాండ్స్ జారీ చేయడాన్ని ఎస్బీఐ నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. 2019 ఏప్రిల్ 19 నుంచి ఎలక్టోరల్ బాండ్స్ కొనుగోలు చేసిన వారి వివరాలు ఈసీకి సమర్పించాలని తీర్పులో వెల్లడించింది. మధ్యంతర తీర్పు ఇచ్చాక జారీ చేసిన ఎలక్టోరల్ బాండ్స్ వివరాలను కోర్టుకు అందించాలని కోరింది. సో ఎలక్షన్స్ టైంలో ఈ ఎలక్టోరల్ బాండ్స్ పై వేటు అనేది సుప్రీంకోర్టు పార్టీలకి ఒక శరాఘాతంగానే చెప్పుకోవచ్చు. సో ఇది ఇవాల్టి స్పెషల్ డ్రైవ్. స్టే ట్యూన్ టు బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.